ఇంకా నిద్రపోయి ఉన్నావా? చెప్తా మీ సంగతి. ఏమండి లేవండి. అబ్బా పొద్దు పొద్దున్న ఏందే నీ గోల? టైం ఎంతైంది అనుకుంటున్నారు? 10 అవుతుంది. నిన్ను ఇలా ఎవరైనా నిద్ర లేపుతారా? పొద్దు పొద్దున్నే పెళ్ళామైనా మంచి కాఫీ ఇస్తూ నిద్ర లేపితే మంచి రొమాంటిక్ గా ఉంటుంది. నువ్వేంది ఇలా నిద్ర లేపుతున్నావు? ఆహా, నైట్ అంతా గురక, ఉదయాన్నే నిద్ర. మన జీవితానికి ఇంకెక్కడ ఉంటుంది రొమాంటిక్? నడవని మీ పని చెప్తాను. అబ్బా వస్తున్నా ఎక్కడికే లాక్కెళ్తున్నావు? ఉండవే ఆగవే చెవుని పుడుతుంది. వదలవే ఆగవే. ఒరే నల్లజాతి బామర్ది, నువ్వంటే పర్లేదురా, మీ నాన్నకేమైందిరా? ఏంటి మా తమ్ముడిని తిడతావా? అమ్మా ఆగవే. అసలే మాది రాయల్ ఫ్యామిలీ. వీడెవడు? మా తమ్ముడు. ఈయనెవరు? మా నాన్న. నువ్వేమో తెలుపు, వీడేమో నలుపు, ఆయనేమో ఎరుపు. ఎక్కడైనా మ్యాచింగ్ అవుతుందంటే మీ కలర్స్ కి. నిన్ను లోపలికి రండి, మీ పని చెప్తాను. అయ్యే ఆగవే. మీ పని ఇప్పుడు కాదు, అక్కడ చెప్తాను. అబ్బా ఈ ఫ్యామిలీతో పడలేక చచ్చిపోతున్నాను. ఏం కర్మరా బాబు. ఏంటల్లుడు పొద్దున్నే గొడవ? మీకు తెలియదే ఉంది మామగారు, అంతా ఈ నల్లపంది బామర్ది వల్ల వచ్చిందని గొడవ. నా కొడుకేం అల్లుడు, శ్రీకృష్ణుని అంశలో పుట్టాడు. ఎవరిని శ్రీకృష్ణుడు అంటున్నారు? రారా గోవిందు, మా నల్లపంది బామర్దిని శ్రీకృష్ణుడితో పోల్చారు మా మామగారు. అది బావా, నాకేం తక్కువ బావా? ఆ శ్రీకృష్ణుడు నలుపు, నేను నలుపు, ఇద్దరం మ్యాచింగ్. ఇంతకన్నా దరిద్రమైన పోలేక మీరు ఎక్కడైనా ప్రపంచంలో చూసారో చెప్పు కదరా. అదే కదా నేను మొత్తుకుంటుంది ఇక్కడ. ఈ ఫ్యామిలీతో పడలేకపోతున్నాం. అల్లుడు మాది రాయల్ ఫ్యామిలీ. మీ రాయల్ ఫ్యామిలీకి అవార్డులు బిరుదులు ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? అవును, ఇంతకీ మీ రాయల్ ఫ్యామిలీ ఈ రోజు ఎక్కడికో? అది మీకు తెలియందే ఉంది అల్లుడు, క్లబ్కే. ₹1,00,000 బ్యాంకు. ₹1,00,000 ఆడతారా చూస్తారా? మీకు తెలియందే ఉంది అల్లుడు, వాళ్ళు ఆడుతుంటారు, నేను చూస్తుంటాను. అర్థమవుతుందిలే. మా దశలే రాయల్ ఫ్యామిలీ, తగ్గేదేలే.
హాయ్, ఐఎమ్ ప్రభాస్. హీరోలు పేర్లు పెట్టుకున్నంత మాత్రాన హీరోలు అయిపోరు. అయ్యో, నిజంగా నా పేరు ప్రభాసే అండి. కానీ నేను మాత్రం అనుష్కను కాను. నాకు తెలుసు, నీ పేరు సోను. విద్యాని కాలేజీలో డిగ్రీ చదువుతున్నావు. కరాటేలో బ్లాక్ బెల్ట్. నీ డేట్ ఆఫ్ బర్త్ January 1, 2001. నీ గోల్ ఐపీఎస్ ఆఫీసర్. నా గురించి చెప్తున్నావంటే బ్రోకర్ అయినా అయి ఉండాలి, లేదా నా ఫ్యూచర్ గురించి చెప్తున్నావంటే పక్కా జ్యోతిష్కుడైనా అయి ఉండాలి. సారీ, మిమ్మల్ని కరాటే కాంపిటీషన్లో చూశాను. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐటీ కంపెనీలో జాబ్. శాలరీ అక్షరాల 1,00,000. నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా, ఫాలో అవ్వు. కానీ నన్ను మాత్రం ఫాలో అవ్వకు. అబ్బో, ఏంటో ఇంత జంతువుల విచిత్ర వేషాలు. రే రే బామ్మది, ఏందిరా ఇది? ఎలా ఉంది బావా? ఎలా ఉందా? కాకి మొహాన కాకి రెట్టేసుకున్నట్టుందిరా. అయినా ఎలుక తోలిచి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదురా. వింటున్నా వింటున్నా అన్నీ వింటున్నా. అబ్బో, చెల్లెమ్మా, నీ చేత్తో ఒక మంచి కాఫీ ఇవ్వమ్మా. రే చెల్లెమ్మో అమృతమో కాపీ తాగిందరా తెలిసిద్దిరా. అన్నయ్య, మీరు అసలే మా వారి బెస్ట్ ఫ్రెండ్. మీరు అడిగితే కాదంటానా? నేను వస్తున్నా అక్క. అరే రే, ఏందిరా ఇది? ఆగరా. అక్క ఏం చేస్తున్నా? ఎరా గోవిందు, ఏమి సంగతులు? నాకేంట్రా, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఫుల్ స్వింగ్ లో ఉంది. డబ్బులే డబ్బులు. అబ్బా, మా చెల్లెమ్మ చేత్తో కాఫీ తాగక చానాళ్ళయింది. ఎంత బాగా పెడుతుందో. తాగండి, మాది రాయల్ ఫ్యామిలీ. అబ్బా, అమ్మా, కారంగా ఉంది. అమ్మా, అబ్బా, అమ్మా. అయ్యో అన్నయ్య గారు, ఏమైంది? అబ్బా, అబ్బా, ఏం లేదులే అమ్మా, కడుపులో ఏదో కొద్దిగా తేడాగా ఉంది. అబ్బా, అబ్బా, ఏం లేదమ్మా. అయ్యో, ఏం లేదు. ఏమైంది అన్నయ్య? అబ్బా, అబ్బా, ఏం లేదులే అమ్మా. ఎప్పుడు చూడు మా ఇంటి మీద పడి కాఫీలు టిఫిన్లు. సోను ఆగు. ఎక్కడికెళ్ళావే ఇప్పటిదాకా? పార్టీకెళ్ళొస్తున్నా. అందుకు సీరియస్ అవడానికేముంది? పార్టీలా? ఈ మధ్య నీకు పార్టీలు పబ్బులు ఎక్కువ అవుతున్నాయి. ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఓ కమాన్ మమ్మీ, నేనేం ఒంటరిగా వెళ్ళలేదు కదా. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. యూత్ అన్నాక ఈ మాత్రం ఎంజాయ్ చేయాలి కదా. వయసు వచ్చిన ఆడపిల్ల అర్ధరాత్రి వరకు ఇంటికి రాకపోతే ఆ తల్లిదండ్రులకి ఎంత టెన్షన్ ఉంటుందో ఆలోచించేవా? అది నీకిప్పుడు అర్థం కాదే. అర్థం కానప్పుడు చెప్పడం దేనికి? చూడు, నీ అతి తెలివిని తెలివని భ్రమపడితే ఆ తర్వాత అనర్థాలు తప్పవు. శపిస్తున్నావా? శపించడం కాదే, అర్థం చేసుకోమని చెప్తున్నా. జీవితం కూడా కాలం లాంటిదేమ్మా. వెనక్కిపోతే ఏదీ తిరిగి రాదు. నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఎవరేం కోల్పోలేదు. వాళ్ళు జస్ట్ నా ఫ్రెండ్స్. ఒక దగ్గర చదువుకుంటున్నప్పుడు ఆ మాత్రం చనువుగా ఉంటే తప్పే ఉంది. చనువు నివురు కప్పిన నిప్పులాంటిదే. అది పూర్తిగా దహించేంత వరకు నీకు తెలియదు. మిడ్ నైట్ నీ డీజే సౌండ్స్ ఏంటి? నువ్వు ఆపితే నేనెళ్ళి పడుకుంటా. ఏ మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటే? అమ్మాయి వచ్చిందా? వెళ్ళి పడుకుందండి. ఎక్కడికి వెళ్ళిందంట?
అదే అండి దాని ఫ్రెండ్ సునీత ఉంది కదా, దాని బర్త్డేకి వెళ్ళొచ్చిందంట. అబద్ధం ఆడితే గోడ కట్టినట్టుండాలి కానీ చీర చెరిగినట్టు ఉండకూడదు. పిచ్చి భారతి, అబద్ధం ఆడడం కూడా రాదు. ఆడినా దొరికిపోతావు. తల్లిని కదా, కన్న బిడ్డను కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. దీపం మనదే కదా అని ముద్దు పెట్టుకుంటే మూతి కాలకుండా ఉంటుందా చెప్పు? పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని కలగలమా? ఏది ఏమైనా పైన భగవంతుడు అన్నాడు. మనమేం చేయగలం చెప్పు? ప్రశాంతంగా పడుకో. ఏం ఆలోచించకుండా పడుకో భారతి. హాయ్. రవివర్మ గీసిన బొమ్మ నడిచొస్తే అచ్చం నీలా ఉంటుంది. అబ్బో, ఈ మగాళ్ళందరూ ఆడపిల్లల్ని చూస్తే ఆదికవి అయిపోతారు. నిజమే, నేను చెప్పేది నిజం. ఉరే, ఇంకొకసారి నా వెంట పడ్డావంటే మర్యాదగా ఉండదు. వామ్మో, అలా బెదిరిస్తున్నావేంటి? ఇప్పుడు నేనేమన్నానని? రే, ఎందుకురా ఫాలో అవుతున్నావు? సిగ్గు లేదా? కామన్ సెన్స్ లేదా? చూడ్డానికి పిల్లిలా ఉన్నావు, పుల్లా మాట్లాడుతున్నావే. నువ్వు రోజు ఫాలో అయితే చుక్కలు చూపిస్తా. ఏంటి? ఏం చేస్తావ్? ఏమనుకుంటున్నావు? చూసుకుందాం. ఏ? అవునా? ఏంటి? ఏంటి? కొట్టు, కొట్టేస్తా. నీకంత ఏయ్, సీన్ లేదులే. ఏంటి బా ఎక్కువ చేస్తున్నావు? ఫోన్లే అంటే పొగరగా మాట్లాడుతున్నావు. ఏయ్, ఏంటి ఏమనుకుంటున్నావు? వేలు చూపిస్తున్నావు? పగలు కొడతావు, పళ్ళు రాలిపోతాయి. ఒరేయ్, నీ పోరా. పళ్ళే రాలుతాయి, ఛీ, పోవే. అరే యాదగిరి, ఎక్కడున్నావురా? నా దగ్గర 2 కోట్లు ఉన్నాయిరా. మంచి ప్రాపర్టీ ఏమన్నట్టు చెప్పు, తీసుకుందాం. అరే కృష్ణ, ఈ మధ్య రియల్ ఎస్టేట్లో లాభాలు చాలా బాగా వచ్చాయిరా. అవునారా? ప్రాపర్టీస్ బాగా కొన్నాను. నీ వరకైతే ఎంత నేను సెటిల్ కదా, well settled అంతా రా. బాగుంది కదా. అన్నయ్య గారు అమ్మా. కాఫీ. వద్దమ్మా ఈ వద్దమ్మా, చెల్లం నాకేం చేత్తో అమృతం వద్దు. లాంటి కాఫీ ఇస్తుంటే కాదంటారా? తీసుకోండి అన్నయ్య. తప్పదంటావా? సరేనమ్మా. అబ్బా, బాగుందమ్మా. చెల్లమ్మ, నీ చేతి కాఫీ అమృతంలా ఉందమ్మా. అన్నయ్య గారు, మీకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ 1000 రూపాయలు తీసుకోండి. అబ్బా చెల్లెమ్మ, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో గాని అపశకునాలకు బదులు అన్నీ శుభశకునాలు ఎదురవుతున్నాయమ్మా. మా చెల్లి బంగారం. సరే అన్నయ్య. అన్నయ్య గారు, మా ప్రొద్దుటూరులో 2 ఎకరాల ల్యాండ్ 2 కోట్లు పలుకుతుంది అన్నయ్య. ఓ పేనా చదవా మాకు 1.5 కోటి ఇస్తానంటున్నాడు. హా? మీరేమైనా తీసుకుంటారా? 1.5 కోటి? నాకే చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, నేనేం చేసుకోవాలి? 1.5 కోటి కాదు, 1 కోటి చేసుకో అన్నయ్య. అది మీకే ఇచ్చేస్తాను. ఏదో చెల్లెమ్మా, ఏదో ఆడపిల్లవి అంతగా అడుగుతున్నావు కాబట్టి నాకు 1 కోటి రూపాయలకైతే డీల్ ఓకే. ఎరా? నీకు ఓకేతే నాకు ఓకేరా. నాకోకే. అగ్రిమెంట్ ఎప్పుడు చేసుకుందాం అన్నయ్య? ఇప్పుడే ఎందుకమ్మా, ఇదిగో ఇప్పుడే చెక్కిచ్చేస్తాను. ఓకే, అలాగే అన్నయ్య. హలో. హా డాడీ, ఎక్కడున్నావమ్మా? ఇంట్లోనే ఉన్నా. వెళ్ళిన పని కాలేదు. హా, నేను మీ అమ్మ రేపు పొద్దున్నే వస్తాం. ఓకే డాడీ. సరే, మీరు నువ్వు జాగ్రత్త. జాగ్రత్త. లవ్ యూ అమ్మా. లవ్ యూ టు డాడీ. టేక్ కేర్. బాయ్. హలో. హాయ్ సోను, ఎక్కడున్నావే? పబ్బులో మాత్రం లేనే. నువ్వెక్కడున్నావు? నేనెక్కడుంటానే, ఇంట్లో ఉన్నా. ఈవినింగ్ నీకు ప్రోగ్రామ్ ఏంటి? నథింగ్ బేబీ. నువ్వు పబ్బుకెళ్ళి పార్టీ ఇస్తానంటే ఎంజాయ్ చేద్దామే. నాలుక చెప్పబడిపోయింది. పబ్బకెందుకే దండగా, లంకంత కొంపుండగా. సారీ, కెన్ యూ రిపీట్ అగైన్? నవ్ ఐమ్ ఫ్రీ బర్డే. వావ్, ఫోన్ పెట్టేసేలోపు నీ దగ్గరొచ్చి వాలిపోతానే.
బాయ్. ఓకే యా యా Cheers. అబ్బా మీ ఫాదర్ లేకుండా ఉండడం స్వర్గంలా ఉందే. ఈ ఆల్కహాల్ ఒక్క చుక్క గొంతులో పడగానే ఈ ఒక్క దమ్ము లాగితే జీవితం ఎంత హ్యాపీగా ఉందే. ఎవడు కనిపెట్టాడో ఇది గాని ప్రపంచం మొత్తం బానిసేనే. దీనికంటే ఇంక మత్తే లేదే. ప్రేమలో పడితే అంతకంటే మత్తుంటదంటారు గదా. ఆ కిక్కు నీకెలా ఉందే? ఈ కిక్ కంటే ఆ కిక్కు బావుంటుందంట గదా. ఇంకా నాది ప్రేమో ఎఫెక్షనో తెలియట్లేదే. వాడు ఏమీ రెస్పాన్సే అవ్వట్లేదు. అప్పుడప్పుడు ఇలాగే ఉంటది లేవే. వాడు చూడు తొందరలోనే నీకు ఐ లవ్ యూ చెప్తాడు లేవే. చూద్దాం చూద్దాం ఆ థ్రిల్ ఎలా ఉంటుందో ఏంటో అనుభవిస్తేనే తెలుస్తుంది. అప్పుడు వరకు ఈ మందుతో ఎంజాయ్ చేద్దాం. Cheers. Cheers. ఏమండి లేవండి, చూడండి నేను ఎంత అందంగా రెడీ అయి వచ్చాను. ఏవండి లేగండి, ఏవండి నిన్ను కాదు మా డాడీని అనాలి. నా అందమంతా అడవి కాసిన వినలైపోతుంది. నైట్ అయితే గురక. ఈ లైఫ్కి ఏ సుఖం లేకుండా పోతుంది. ఈ నని ఏం లాభం? మా డాడీని అనాలి ఇలాంటివన్నీ కట్టబెట్టినందుకు. అందరికీ శోభనం రోజు శివరాత్రి అవుతుంది. నాకేంటో ప్రతిరోజు శివరాత్రే. మర్యాదగా బండి వెనక్కి తిప్పిపో. ఎస్ యు ఆర్ రైట్ నౌ. అప్పుడు డ్రామాటిక్గా జరిగినా ఇప్పుడు మాత్రం కావాలనే వచ్చాను. వచ్చిన పని అయిపోయింది కదా, ఇంకా దయచేయండి. చూసిపోవడానికి నువ్వేమైనా షోకేస్ల బొమ్మవా? బాపు బొమ్మవి. ఆ మ్యాటర్ రోజు రిపీట్ చేస్తున్నావు. నీ పొగడ్తలకు కమిట్ అవ్వడం, నీ కాకాలికి మెల్ట్ అవ్వడం జరగని పని. టైం వేస్ట్ చేసుకోకు. అందుకు ఇంకెవరినన్నా వెతుక్కోపో. ఒకటి దక్కాలంటే ఇంకొకటి వదులుకోక తప్పదు. ఆశపడినంత మాత్రాన అన్నీ దక్కవు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, తాజ్మహల్ని ఈఫిల్ టవర్ని చూడాలనుకోవాలి, కొనుక్కోవాలని మాత్రం ట్రై చేయకు. ప్రకృతిని, అమ్మాయిని వదులుకోకూడదు. ప్రకృతి అందరికీ సొంతం, కానీ అమ్మాయి ఒక్కరినే ఇష్టపడుతుంది. ఐఎమ్ ఇన్ లవ్. అరే మామా, నాటుకోడి లెక్క ఉంది మామా. నాటుకోడి కాదురా, నిప్పు కోడిలా ఉంది. అసలే ఆంధ్ర తెలంగాణకు నీళ్ళొస్తలేవని వాళ్ళేడుస్తుంటే ఆల్మట్టు డ్యాంలో అడ్డుకట్ట వేసినట్టు నువ్వేందిరా మధ్యలో?
రేయ్, బచ్చగాడివి మధ్యలో నీకెందుకురా? వెళ్ళిపో. ఏయ్, నిన్ను. యా. యా. రేయ్. యా. యా. ఇంకోసారి నా లవర్ జోలికి ఏమైనా వచ్చావనుకో ఏం చేస్తానో తెలుసా? జై. అమ్మా నేను బయటికి వెళ్ళి వస్తా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళొద్దని? అసలు ఏంటి నీ ప్రాబ్లం? నీకు చెప్పే వెళ్తున్నాను కదా. తప్పు చేసిందాన్నే అయితే నీకు చెప్పే వెళ్తాను కదా. తప్పు చేస్తున్నావని కాదే, నువ్వు తప్పటడుగు లేకుండా చూసుకునే బాధ్యత తల్లిగా నాది కాదా? దీని బాధ్యతండ్రమ్మా జైల్లో బంధించడం అంటారు. సోను, చిన్నపిల్లవు కదా అని నచ్చ చెబుతుంటే రోజురోజుకి ఎదురు సమాధానాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు నన్నేం చేయమంటావ్? నువ్వేం చేయకపోయినా పర్వాలేదు, ఇంట్లో కూర్చుంటే చాలు. డాడీ, మనం 21st సెంచరీలో ఉన్నాం. నాకిష్టమొచ్చినట్టు బ్రతికే స్వేచ్ఛ లేదా? ఆడపిల్ల అర్ధరాత్రి క్షేమంగా ఇంటికి చేరుకున్నప్పుడే అసలైన స్వాతంత్రం వచ్చిందన్నాడు ఆ మహాత్మా గాంధీ. నేడు పట్టపగలే అడ్డంగా ఆడపిల్లను రోడ్డు మీద నరికేస్తుంటే సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారు జనం. 6 సంవత్సరాల పసిపాప నుండి 60 సంవత్సరాల ముసలోళ్ళను కూడా వదలని సమాజంలో బ్రతుకుతున్నాం. ఏ చాటు నుండి ఏ మృగం దాడి చేస్తుందోనని తెలియని పరిస్థితుల మధ్య నలిగిపోయే రోజులివి. ప్రభుత్వాలు ఉరిశిక్షలు వేసినా, ఎన్ని ఎన్కౌంటర్లు చేసినా మనుషుల్లో మార్పు లేదు. వీళ్ళ ఆగడాలకు అడ్డు అదుపు అంతకన్నా లేదు. ఆపండి మీ సుప్రభాతాలు. మీరు చేసే టార్చర్ భరించలేకపోతున్నా. నరకమంటే ఎలా ఉంటుందో బ్రతికుండగానే చూపిస్తున్నారు. ఛీ! నా వల్లే మీరు ఏ ఇబ్బంది పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నా. అమ్మ సోను, భారతి, అడ్డు తప్పుకో. నిజంగా నా కన్ని తల్లివైతే నన్ను ఆపకు. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి. ఎలా బ్రతకాలో నాకు బాగా తెలుసు. అమ్మ సోను. రెక్కలొచ్చిన పక్షులు ఎప్పుడైనా ఎగిరిపోతాయి. కన్న కొడుకులు తల్లిదండ్రులను వదిలి వెళ్ళిపోతారని తెలుసు. కాని కన్న కూతురు ఇలా గుండెల మీద తన్ని వెళ్ళిపోతుంటేనే బాధగా ఉంది. ఏ రోజున ఆమెకు జీవితం విలువ తెలుస్తుందో ఆ రోజు మన విలువ తెలుస్తుంది. హలో దామోదర్ గారు, ఎక్కడున్నారు? మన ల్యాండ్ ఎలా ఉంది? అమ్మా, నా ₹1,00,00,000. అమ్మ చెల్లెమ్మా, నన్నే మోసం చేస్తావా? బాగుంది. హాయ్. ఏ హాయ్. హాయ్ సోను. కూర్చోవే. ఉండు, కాఫీ పెట్టుకొని వస్తా. అబ్బా కూర్చోవే, నీతో చాలా విషయాలు మాట్లాడాలి, చాలా విషయాలు చెప్పాలి. ఉండు, కాఫీ తాగుతూ మాట్లాడదామే. సర్లే. ఇదిగోనే కాఫీ. ఏంటి, ఎలా ఉంది?
నీ న్యూ లైఫ్ ఐఎమ్ హ్యాపీ. ఎవ్రీథింగ్ ఓకేనా? ఎవ్రీథింగ్ ఓకేనే. ఒక్కటడగనా? ఏమీ అనుకోకు. అంత పెద్ద ఇంట్లో ఉండి ఇంత చిన్న ఇంట్లో ఎలా అడ్జస్ట్ అవుతున్నావే? మనసుకి నచ్చినట్టుంటే అన్నీ విశాలంగానే ఉంటాయి. ఇంతకీ బెడ్రూమ్ ఒకటే ఉంది. మరి మీరిద్దరూ హ్యాపీగా ఉంటున్నారా, గొడవ పడుతున్నారా? చి పోవే, ఎప్పుడూ అదే ధ్యాస, అంతేం లేదు. విజయ్ ఏమీ ఇలాంటివి పట్టించుకోడు. ఓకేనే, బాయ్. టైం అవుతుంది, వెళ్ళాలి. బాయ్ బేబీ. బాయ్. బాయ్. అమ్మా ఎచ్చి ప్రొద్దున్నే ఈ అడుగు తినే వాళ్ళకి తెల్లారినట్టుందే. చూస్తే ఆంబోతులా ఉన్నావు, పోస్తే ఊరికి సరిపోతావు. మా తమ్ముళ్ళు ఏదైనా పని చేసుకోవచ్చుగా. నేను ఇప్పుడు పని చేశాను. మా చెల్లమ్మ, నేనమ్మా గోవిందుని. అరే తమ్ముడు, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందిరా. ఎక్కడో కాదమ్మా, ఇక్కడే. స్వయాన మీ ఆయన ఫ్రెండ్నమ్మా, రియల్ ఎస్టేట్ గోవిందని, 2 ఎకరాల కొన్న అన్నయ్యని. అరే 2 ఎకరాలంటే గుర్తొచ్చింది. ఆ 4 ఎకరాలు నారాయణ అడ్వాన్స్ ఇస్తా అన్నాడ్రా. ఫోన్ చేయరా. సరే అక్క. ఇదిగో అక్క, లిఫ్ట్ చేశాడు. ఆ నారాయణ గారు, ఆ మణికొండ సైడ్ డీలు ఈరోజు అయిపోవాలి. మీ వల్ల కాదండి చెప్పండి. నాకు ఇంకో పాట రెడీగా ఉంది. 1 CR ఎక్కువ ఇస్తా అన్నాడు. ఏదో మీరు నాకు తెలిసిన వాళ్ళని వెయిట్ చేస్తున్నాను. అరే తమ్ముడు, ఎక్కరా. అలాగే అక్క. ఇరవై ఎకరాల్లో కొన్న లాభం అంతా 2 ఎకరాల్లో పోయింది. ఇంకెక్కడ ₹1,00,00,000? గోవిందా గోవిందా. ఆ బాబాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. పిన్ని నానమ్మ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారమ్మా. అమ్మ నాన్న? అమ్మా నానే కొంచెం నువ్వు చేసిన పనికి అమ్మా నాన్నలు ఆ బాధతో తలెత్తుకొని తిరగలేకపోతున్నారు. బిజినెస్ కూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తున్నారు. నిద్రపోవడం లేదు, సరిగ్గా తిండి కూడా తినట్లేదమ్మా. అమ్మ అయితే మంచం కూడా దిగట్లేదమ్మా. సరేనమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వేం టెన్షన్ పడకమ్మా. మీ అమ్మ నాన్నలకు ఏదోటి నేను సర్దు చెప్తాలమ్మా. నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. అబ్బాయిని అడిగినట్టు చెప్పమ్మా. టెన్షన్ పడకుండా నెమ్మదిగా ఉండమ్మా. ఉండొచ్చు కదా బాబాయ్. లేదమ్మా, వ్యవసాయ పనులు అవి ఉన్నాయి. బోలెడు పెట్టుబడి పెట్టాం. పంట చేతికొచ్చే టైం అయిందమ్మా. వర్షాలు అయి పడితే అని చాలా బాధగా ఉందమ్మా. చేతికొచ్చిన పంట నాశనం అయిపోతుంది కదా. వర్షాలు పడితే చేతికొచ్చిన పంట నష్టమవుతుందమ్మా. ఉంటా, వస్తానమ్మా, జాగ్రత్త. సరే బాబాయ్. సోనీ, సోనీ, ఎక్కడున్నావే? ఓ సోనీ బేబీ, ఎలా ఉన్నావే? కంగ్రాచులేషన్స్. కూర్చో. ఇంకేంటే విశేషాలు? మనోళ్ళందరూ బాగున్నారా? సూపర్ ఉన్నారే. అందరు నీ గురించి అడుగుతున్నారు. ఏమడుగుతున్నారే? సోనీ పబ్బుకెళ్ళిందనా? మేకను కొయ్యాలా, కోడిని కొయ్యాలా? ఈ టైంలో ఇంట్లో ఎందుకుంటాడే? ఆఫీస్కి వెళ్ళాడు. అబ్బో, మీ ఆయనన్నప్పుడు నేను ఇంటికొస్తే నెక్స్ట్ డే ఆఫీస్ వదిలేసి నా వెంట తిరుగుతాడే. అంత లేదమ్మా, మా ఆయన రాముడు. అంత నమ్మకమా? మరి అబ్బో, ఇంతకీ అమ్మ నాన్నకి ఈ విషయం చెప్పావా? ఫోన్ చేస్తున్నారా? లేదే, మా ప్రేమ గురించి మా ఇంట్లో తెలీదే. 2 minutesలో 20 years ప్రేమని మరిపిస్తుంది. అందర్నీ వదులుకోవాలనిపిస్తుంది. ప్రేమించిన వారితో ఉండడం ఒకటే లైఫ్ కాదే. మనకి జీవితాన్ని ఇచ్చిన మనుషుల మధ్యన కలిసి బతకడమేనే నిజమైన ప్రేమ. సోనీ, నువ్వే నానే మాట్లాడేది. ఇంత ఫిలాసఫియా? హౌ?
పరిస్థితులే అన్నీ నేర్పిస్తాయే. బాధపడకే, త్వరలో అన్నీ సర్దుకుంటాయి. అమ్మ ఒప్పుకుంటుందేమో గాని నాన్న కష్టమే. ప్రతి తండ్రికి కూతురంటేనే ఇష్టమే. కొన్నిసార్లు భార్య కంటే కూతుర్నే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటారు. నచ్చనిది చేస్తే చచ్చినా సహించడు. పట్టుదల ఎక్కువ. వాళ్ళని చాలా కష్టపెట్టానే. నచ్చి చెప్తే ఒప్పుకునే వాళ్ళేమో. ఏదైనా దూరం అయ్యాకే తెలుస్తుంది. మీకు మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు మాత్రం ఇలా చేయకండి. విజయ్కి దగ్గరయ్యాననే సంతోషం కన్నా పేరెంట్స్కి దూరం అయ్యాననే బాధే నన్ను ఎక్కువ వేధిస్తుంది. ప్రేమ అంటే ప్రేమించిన వారితో వచ్చేయడం కాదే, పేరెంట్స్ని ఒప్పించడం కూడా. సో ఆలోచిస్తుంటే కూల్ అవ్వడం తప్ప ఏమీ చేయలేమే. వాళ్ళు నీ మీద పెంచుకున్న ప్రేమను తుంచేసేవనే కోపమే గాని వాళ్ళెందుకు ప్రేమని చంపుకుంటారే? హ్యాపీగా మీరు పెళ్లి చేసుకుని ఒక పాపనో బాబునో జనాభా లెక్కలో దించండి. హ్యాపీగా వాళ్ళతో ఆడుకుంటూ అన్నీ మర్చిపోతారు. నువ్వేదో నన్ను పలకరించడానికి వస్తే నా బాధలన్నీ చెప్పి నిన్ను విసిగించాను. సారీయే. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. సరేలే మరి, నేను వెళ్ళొస్తాను. ఏదేమైనా నీతో మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంది. అప్పుడప్పుడు వస్తూ ఉండు. చాలా హ్యాపీగా నువ్వు ఉంది. హ్యాపీగా ఉంటానంటే చెప్పు, ఇక్కడే తిష్టవేస్తాను. అప్పుడు గాని మీ ఆయన నన్ను తరడం కాదు, మా అందరిని తరిమేస్తాడు. ఏయ్! నా చెవు వదలవే ప్లీజ్. నన్నెవరు పెళ్లి చేసుకోరు, లేకపోతే అప్పుడు మీ ఆయనే నన్ను పెళ్లి చేసుకోవాలి. బాయ్ బాయ్. ఏ వెళ్ళాక ఫోన్ చేయవే. ఫోన్ చేస్తూ ఉండు అప్పుడప్పుడు, మర్చిపోకు. చంపేస్తే ఫోన్ చేయకపోతే. ఓకేలేవే, తప్పకుండా చేస్తాను. ఎంత పని చేసిందండి. ఊరుకో భారతి, అది అలా చేసిన దానికి మనం ఏం చేస్తాం చెప్పు. ఊరుకో. ఇలా అది మనల్ని ఎందుకు అన్యాయం చేసి చేసేవే? వెళ్ళిపోయినందుకు బాధపడడం తప్ప మనం ఏం పరువు చేస్తాం చెప్పు. పోయిందే. ఆహా. అరే నల్ల పంది బామర్ది, ఏందిరా కొత్త డ్రెస్ వేసావు? ఎక్కడికి పోతున్నావు? ఏంటి బావా, మన లెవర్ పెరిగింది. ఏదిరా నీ లెవలు? నా లవర్ దగ్గరికి పోతున్నా. లవరా? ఆ, అరే, నీ లవర్ కూడా నీలాగే ఉంటుందా నల్లగా? నా లవర్ది మాలాగే రాయల్ ఫ్యామిలీ బావా. ఆ, నా లెవర్ పెరిగిపోయింది. ఆ, పెరిగిపోయింది పెరిగిపోయింది. నాన్న ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకెక్కడికి వెళ్తానమ్మా, మన క్లబ్కే. ఈ రోజు నుండి టేబుల్ మొత్తం నాదే. ఫస్ట్ టైం 1 lakh బ్యాంక్ ఆడుతున్నాను. ఆడడానికా లేక చూడడానికా? మాది రాయల్ ఫ్యామిలీ. డైలీ 1 lakh బ్యాంకు, తగ్గేదే లేదు. అబ్బో, మామూలుగా లేదే. ఆల్ ద బెస్ట్ నానా. ఆల్ ద బెస్ట్ కూడానా? థ్యాంక్ యూ అమ్మా. బాయ్. బాయ్. హారతులు కూడా ఏమైనా ఉన్నాయా? అక్కడికి రండి, మీకు పని చెప్తాను. ఆ.
ఎవరండి మీరు? హాయ్, హలో. మై నేమ్ ఇస్ సాక్షి. ఐ కేమ్ ఫ్రమ్ ముంబై. మీ పక్కనుండే మౌనిక నా ఫ్రెండే. ప్రెజెంట్ లాక్ చేసుంది. ఫోన్ చేస్తే నాట్ రీచబుల్. ఓహో, వాళ్ళ బంధువులు ఎవరో చనిపోయారు, విలేజ్కి వెళ్ళారు. రావటానికి ఒక 4-5 డేస్ పడుతుంది. ఓ మై గాడ్, ముంబైకి రిటర్న్ ఫ్లైట్ లేదు. అయ్యో. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం షెల్టర్ ఇస్తారా? యా షూర్, రండి, కమాన్. దిస్ ఈజ్ యువర్ రూమ్. మీరు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి. ఈలోగా నేను ఫుడ్ రెడీ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ క్యారీ ఆన్. హాయ్. హాయ్. వావ్, యు ఆర్ లుకింగ్ వెరీ సెక్సీ అండ్ బ్యూటిఫుల్, లైక్ యువర్ గార్జియస్ ఏంజెల్. థ్యాంక్ యూ. మీరు డ్రింక్ చేస్తారుగా? ఇప్పుడే వస్తా, ఉండండి. మీ కజిన్ కూడా తీసుకుంటుందా? అందుకేగా 3 గ్లాసులు తీసుకొచ్చింది. గుడ్, లెట్స్ ఎంజాయ్. Cheers. ఇప్పుడు చెప్పు వేదా, హైదరాబాద్కి ఎందుకు వచ్చావు? జాబ్ కోసం. ఓ, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హాస్టల్లో రూమ్ దొరకనప్పుడు నేను నా ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటాను. ఈజ్ ఇట్? ఓ, అయితే మనం రోజూ ఎంజాయ్ చేయొచ్చు. ష్యూర్. నీకు పెళ్ళైందా? అయ్యింది. అవును, మీ ముంబై వాళ్ళందరూ చాలా ఫాస్ట్ అని విన్నాను, నిజమేనా? అవును. ముంబై అంటే మినీ అమెరికా. ఎవరిష్టమొచ్చినట్లు వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అది మా ముంబై కల్చర్. ఓ, అలాగా. అలా అయితే నువ్వు కూడా బాగా ఎంజాయ్ చేసుండాలే. నో, నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. ఆర్ యు వర్జిన్? ముంబైలో ఉన్నదానివి, నాకు బాయ్ ఫ్రెండ్ లేడు, నేను వర్జిన్ అంటే నన్నెలా నమ్మమంటావు? హే డియర్, షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్. నీ లవ్ స్టోరీ ఏమన్నా ఉందా? ముంబై ఎక్స్పీరియన్స్ చాలా ఉంటాయి కదా, చెప్పు చెప్పు. నేను చెప్పిన బిల్డింగ్ ఇదే. ఇక్కడ చాలా సేఫ్టీగా ఉంటుంది. ఇక్కడికి ఎవరు రారు. డోంట్ ఫియర్. మీకిక్కడ ఎటువంటి భయం లేదు. మీకు సెక్యూరిటీగా ఇక్కడ ప్రైవేట్ వ్యక్తిని పెట్టాను. ఎందుకంటే డిపార్ట్మెంట్లో అందరినీ నమ్మలేం కాబట్టి. అతను బయటికి వెళ్ళినట్టున్నాడు. అతను రాగానే మీకేం కావాల్సినవన్నీ చూసుకుంటాడు. నేను డీల్ చేసే మర్డర్ కేసులో నువ్వే హై విట్నెస్. జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఎనీ టైం కాల్ మీ. బాయ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.
గణేష్, నేను లోపల వేరే ఒక అతన్ని చూశాను. ఎక్కడమ్మా? పద రా, చూద్దాం పద. చూపిస్తాను. ఇక్కడే చూశాను. నేను ముందే చెప్పాను కదమ్మా, నువ్వు అనవసరంగా భయపడ్డావు. ఇక్కడెవరు ఉండరు అసలు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. వెళ్ళు, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళమ్మా, వెళ్ళు. చెప్పిందంతా గుర్తుపెట్టుకో, జాగ్రత్త. అలాగే సార్. హలో. హలో సార్, ఈ ఇంటికి వాచ్మెన్ ఎవరైనా ఉన్నారా? లేరమ్మా, ఎందుకు అడిగావు? ఎవరో కొత్త వ్యక్తి కనిపించారు సార్. నేను చెప్పాను కదమ్మా, ఓ ప్రైవేట్ వ్యక్తిని పెట్టానని చెప్పి. చూడడానికి రౌడీలాగా ఉంటాడు కానీ చాలా మంచోడమ్మా. ఏమో సార్, నాకు చాలా భయం వేస్తుంది. చాలా భయంగా ఉంది సార్. నన్ను నమ్మమ్మా, నువ్వేం భయపడకు. నీకేమైనా భయం అయితే నాకు కాల్ చేయి. ఓకే సార్. నమస్తే మేడం. నమస్తే. నీకో విషయం చెప్పనా? నిన్న రాత్రి నేను వేరే అతను మందుపాటి చేసుకున్నాం. ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? ఏంటి నమ్మకం లేదా? మేం చేసుకున్న పార్టీ ప్లేస్ చూపిస్తాన్రా. గణేష్, లోపల నీ ఫోటో ఉంది, దానికి గార్డెన్ ఉంది. ఎందుకు? అదే, అతను మా తమ్ముడమ్మా. మేమిద్దరం కవల పిల్లలు. అతను చనిపోయాడు, అందుకే దండేశాం. నన్ను దైవం అనుకున్నావా ఏంటి? నేను కనిపిస్తలేదా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మా, నీకో నిజం చెప్పాలి. ఇది నీ ఇల్లే. నీ ఇంటికే నువ్వు వచ్చావు. కరెక్ట్గా 25 సంవత్సరాల క్రితం ఆగస్టు 12న నువ్వు చనిపోయావు. కాదు, నువ్వెవరినైతే చూసావో వాడే నిన్ను చంపేశాడు. మళ్ళీ అదే టయానికి ఇక్కడికి వచ్చావు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. కుదిరితే పారిపో. ఇక్కడ ఏం జరుగుతుంది? టోటల్గా కన్ఫ్యూజింగ్గా ఉంది.
ఏంటి సైలెంట్ అయిపోయారు? భయపడ్డారా? కొంచెం. జస్ట్ ఉత్తనే One second. ఎంటర్టైన్మెంట్ కోసం జోక్ చేసా. నిజమనుకున్నారా? హాయ్. ఏం చేస్తున్నావు? నేను పార్టీకి వెళ్తున్నాను. వై డోంట్ యూ కమ్ అండ్ జాయిన్? మేము కూడా పార్టీలోనే ఉన్నాం. మందు కొడుతున్నావా? ఎవరితో? ముంబై నుండి ఒక గెస్ట్ వచ్చారు. మా చెల్లి, నేను, ముంబై గెస్ట్ ముగ్గురం కలిసి పార్టీలో ఉన్నాం. మగాళ్ళు లేకుండా మందు కొడుతున్నారా? మగాళ్ళ? నువ్వు ఒక్కడే చాలు నాయనా. ఇంకొకరా? నా వల్ల కాదు. మందు కొడితే నువ్వు రెచ్చిపోతావు కదా. ఒక పెగ్గు చాలదుగా నీకు. ఐ మీన్ కనీసం నీకు కిక్కెక్కాలంటే 4-5 పెగ్గలన్నా కావాలిగా నీకు. ఓకే, గెస్ట్ ఉన్నారు కదా, మనం మళ్ళీ కలుద్దాం. ఎవరు? నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? ఓ, మీ గురించి ఓకే గాని ముందు మీ చెల్లి లవ్ స్టోరీ గురించి చెప్పు. చేసిందంతా చేసి ఇప్పుడు అలా సైలెంట్గా ఉంటే ఎలా? నీ వల్ల మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అనుకున్నాను. నువ్వు లవ్ చేసిన వాడితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎలా తీరుతాయి అనుకున్నావు? ఆలోచించావా? ఆ సేట్ని పెళ్లి చేసుకుంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరేయి. ఇప్పుడు నేను అతనికి ఏ సమాధానం చెప్పను? నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? ఒక్కసారి ఆలోచించుకో. అతనికి ఏం తక్కువ? డబ్బుకి డబ్బు, పైగా చాలా అందంగా కూడా ఉన్నాడు. నిన్ను రాణిలా చూసుకుంటాడు కూడా. నీ పేరున చాలా ప్రాపర్టీ కూడా రాస్తా అన్నాడు. నువ్వు చాలా తెలివైన దానివి. ఆ మాత్రం ఆలోచించలేకపోయావా? రసిక, అతనితో నువ్వు హ్యాపీగా బతకలేవే. ఆ సేట్తో చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. మనందరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. మీ బావగారు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చనిపోయారు. వయసులో ఉన్న నేను కోరికల్ని చంపుకొని నిన్ను పెంచి చదివించి పెద్ద చేసింది దేనికనుకున్నావు? నువ్వైనా సంతోషంగా ఉంటావని. నా జీవితంలో నీ జీవితం నాశనం అవ్వకూడదనే కదా. డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేదంటే నిన్ను పెళ్లికి ఒప్పించాలని ఆవేశంతో రగిలిపోతున్నాడు. నీ ప్రేమను చంపుకో, లేదా మనిద్దరిని ఆ సేటు చంపేస్తాడు. నువ్వు ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలనుకుంటే నన్ను మర్చిపో. ఇక నా గురించి ఆలోచించకు. నువ్వు సంతోషంగా ఉంటే చాలు. వాడు నన్ను చంపినా సరే చచ్చిపోవటానికి నేను రెడీ. ఇప్పుడే నువ్వు మోహన్ దగ్గరికి వెళ్ళిపో. నా గురించి నువ్వేం ఆలోచించకు. ఎలాగైనా కొన్ని రోజులు ఆ సేటుకు కనిపించకు. నేనేదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను, సరేనా? బా
समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्री निःश्रित जनप्रियदानशीले श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम् मातः समस्त जगतां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्री निःश्रित जनप्रियदानशीले युगमर्चयितुं प्रपन्नाः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् पञ्चाननाब्ज भव षण्मुखवासवाद्याः त्रैविक्रमादिचरितं विबुधास्तु वन्ति भाषापतिः पठति वासरशुद्धिमारात् शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् ईषत्प्रफुल्ल सरसीरुहनारिकेल पूगद्रुमादि सुमनोहर पालिकानाम् आवाति मन्दमनिलः सह दिव्यगन्धैः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् उन्मील्य नेत्रयुगमुत्तम पञ्जरस्थाः पात्रावशिष्ट कदली फलपायसानि भुक्त्वा ఆఫీస్ కి టైం అవుతుంది లేవండి కాఫీ తీసుకోండి వాడిని రెడీ చేసి మీరు రెడీ అవ్వండి టిఫిన్ చేద్దరు వేడివేడిగా ఉంది లేదంటే చల్లారిపోతుంది వీడికి నిద్ర ఎక్కువ, చదువు మీద ధ్యాస తక్కువ. ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అంటారు. రైమ్స్ చదువుతారు కానీ ఫాలో గారు. లే స్కూల్కు టైం అవుతుందిలే. అబ్బా డాడీ, ఏం డాడీ మమ్మీ దగ్గర నా ముందు అమ్మోడి పోల్కం. నా మీదే పంచు డైలాగ్ లేయడం మొదలు పెట్టావా? నిన్ను ఏం లేదు. నాని టిఫిన్ తిందుగానరా.
మేము కూడా రెడీ ఇక్కడ. టుడే ఏంటో స్పెషల్? ఇడ్లీ విత్ జీడిపప్పు. చాలు 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 చాలు. ఇంకా నేను వడ్డించనే లేదండి. నోటితోటి తిందామనుకుంటే వాసనతోనే కడుపు నింపేస్తున్నావే. ఇంకేం తింటాం? మీ పొగడ్తలకేం తక్కువ లేదు. చేతలకేమన్నా తక్కువ? సిగ్గు లేకపోతే సరి. ఎప్పుడూ అదే చేసా. పక్కన బాబున్నాడు, బుద్ధిగా తినండి. అదే నేను చెప్తున్నా. బాబు ఒక్కడే బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఉంటున్నాడు. వాడు ఆడుకోవడానికి తోడునిద్దామని. ఎరా, నీకు చెల్లి కావాలా వద్దా? మమ్మీ నాకు తొందరగా చెల్లెలు కావాలి కను. అర్జెంట్ అంటే కష్టమే గాని కాస్త టైం ఇవ్వు. నో, ఇప్పుడే నాకు ఆన్లైన్లో బుక్ ఆన్లైన్లో ఆర్డర్ చేయడానికి పిజ్జా బర్గర్ కాదురా, చెల్లెల్రా. మీకసలు పిల్లల ముందేం మాట్లాడాలో తెలీదు. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వస్తారుగా, అక్కడ చెప్తాం మీ పని. ఏ డార్లింగ్, ముద్దివ్వలేదు కదా, వచ్చాక చెప్తా. కమింగ్ డాడీ. అమ్ముడి పుణకం. ఏంటి, ఈవినింగ్ సినిమాకి వెళ్దామా? సరే, అలాగే త్వరగా వచ్చేయండి. ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తాను. వచ్చేసరికి నువ్వు మంచిగా ఫ్రెష్ అయ్యి ఉండు. ఏమంటా? రేయ్, కూల్కు టైం అయిపోతుందిరా. నేను ఎప్పుడు రెడీ డాడీ. ఓకే, బాయ్. బాయ్. రా, స్కూల్లో మంచి చదువుకుంటున్నావా? మీ క్లాస్ టీచర్ కంప్లైంట్ ఇచ్చింది, జాగ్రత్త. అరే, నా ఫోన్ మర్చిపోయాను రా. నువ్వు వెళ్ళి కాళ్ళ కూర్చోపో. ఓకే డాడీ. నేను సెల్ తీసుకొని వస్తాను. సరే డాడీ. రిష్కా, ఏంటండి మళ్ళీ వచ్చారు? నా ఫోన్ కనిపించట్లేదు. నువ్వెక్కడైనా చూసావా? ఫోనా? ఆ బెడ్రూమ్లో ఉందేమో చూడండి. బెడ్రూమా? ఈ బెడ్రూమ్లో కూడా కనిపించట్లేదు రిష్కా. ఒకసారి నువ్వు రావా? వస్తున్నా, ఉండండి. కనిపించలేదా అండి? ఈ టైంలో ఇదేం పనండి? జస్ట్ ఒక కిస్ ఇవ్వా ప్లీజ్. ఈవినింగ్ త్వరగా రండి, అండి బిర్యానీ చేసి రెడీగా పెడతా. అప్పటి వరకు దీంతో అడ్జస్ట్ అవుతా. థ్యాంక్స్, బాయ్. బాయ్ బాయ్, టాటా. బాయ్ మమ్మీ. సార్, ఎయిర్టెల్ వాళ్ళ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యింది. ఓకే, విప్రో ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? అండర్ ప్రాసెస్ సార్. అండర్ ప్రాసెసా? ముందు ఆ వర్క్ ఫినిష్ అవుతేనే మనకు రావాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ క్లియర్ చేస్తారు. సో ఆ వర్క్ ఫినిష్ అవ్వాలి. ఆ వర్క్ ఫాస్ట్గా ఫినిష్ అవ్వాలి. ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కల్లా మన కంపెనీ వన్ ఆఫ్ ద టాప్ పొజిషన్లో ఉంటుంది. ఇదంతా జరగాలంటే మీ అందరి సహకారంతోనే సాధ్యం. ఓకే సార్, ఐ విల్ ట్రై టు బెస్ట్ మై లెవెల్. యా, థ్యాంక్ యూ. క్యారీ ఆన్. థ్యాంక్ యూ.
ఎనీ ప్రాబ్లం సార్? సారీ అప్పుడే వచ్చేసారు. ఏ రాకూడదా? ఇంకెవరన్నా వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? మన ఇంటికి ఎవరు వస్తారండి? నాకన్నీ తెలుసు. నన్ను మోసం చేయాలని చూడకు. నేను ఆఫీస్కి వెళ్ళాక డైలీ ఒకడు వస్తున్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? నిజం మాట్లాడుతున్నా. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ పక్కింటోడు నీకోసం రావడం నిజం. వాడు నీతో ఉండడం నిజం. నీతో బెడ్రూమ్లో దొరలడం నిజం. ఏమండి, మీకేమైనా పిచ్చి పట్టిందా? నీ పిచ్చి, నీ ప్రేమ పిచ్చి పట్టింది. నువ్వు నాకు దూరం అవుతావనే పిచ్చి, నువ్వు నాకే సొంతం కావాలనే పిచ్చి. నిజంగా నా మీద నీకు ప్రేమ ఉంటే ఇప్పుడు నా కోరిక తీర్చు. రా. ఏమండి, ఎందుకంత వైల్డ్ గా బిహేవ్ చేస్తున్నావు? నువ్వేమైనా అనుకో. వదలండి, వదలు. ఏయ్, వదలు. లీవ్ మీ ప్లీజ్. వదలు. ఒక్కసారి కదలకు. వదలు. వద్దనకు. రసిక లే రసిక. ఒకసారి చూడు ఒకసారి లే రసిక. Oh God. రేయ్, పచ్చని సంసారంలో చిచ్చు పెట్టావు కదరా, నిన్ను వదలను, చంపేస్తా. ఏయ్, ఎందుకు కొడుతున్నావు అతన్ని? వీడి సంగతి నీకు తెలియదు. రోజు వీడు నా భార్యకు సైట్ కొడుతున్నాడు. వీడా? ఎస్, వీడే.
మీరు పొరపాటు పడ్డారు బ్రదర్. వీడిని డైలీ చూస్తున్నాను నేను. నో వే, వీడు మనలాగా చూడలేడు బ్రదర్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఎస్, నిజం. వీడు నా తమ్ముడు. యాక్సిడెంట్లో తలకు గాయమై మానసికంగా దెబ్బతిన్నాడు. రోజు కారిడార్లో నిలబడి చల్లగాలికి పక్షుల రాగాలు వింటూ వాడిలో వాడే నవ్వుకుంటాడు. బాయ్ నాన్న, బాయ్. బాయ్. అంతేకాని మీరనుకున్నట్టు వాడు అలాంటి వాడు కాదు. ఇప్పుడు కూడా పొరపాటున దారి తప్పి మీ డోర్ దగ్గరికి వచ్చాడు. అంతేగాని తప్పుడు ఉద్దేశంతో కాదు. రా తమ్ముడు, వెళదాం. ఏయ్ ఆపు, దిగరా బండి. ఏయ్ రండి. ఏయ్ పట్టుకోండిరా. అక్కడ పబ్లిక్ డిస్టర్బెన్స్ అవుతుందని ఇక్కడ సెటప్ చేశాను రా. ఇది కొమ్మేసుకోవడానికి పీస్ఫుల్గా ఉంటుంది. రండి కొమ్మేసుకుందాం.
రండ్రా ఇప్పుడు కుమ్మేసుకుందాం. రేయ్ ఏంద్రో పైల్వాన్ అనుకుంటున్నావు అబే? దమ్ముంటే నన్ను కొట్రా బై, వస్తున్నాగు. నీ బాధేంట్రా? ఇక్కడ ఏమ్రా పెద్ద హీరో అనుకుంటున్నావారా? వాళ్ళని కొట్టినట్టు కాదురా, నా తొడ చూడు, నా కండ చూడు. దమ్ముంటే నన్ను కొట్రా. చటాకంత లేవు ఏంట్రా? ఏంటి ఏంటి ఏంట్రా ఇందాకేదా అన్నావు? కొడతాన్నావు, కొట్రా, కొట్టు కొట్టు. ఇది ట్రైలర్ మాత్రమే, క్లైమాక్స్ కు మిగిలావు. రాయ్ ఒక్కొక్కడికి చిత్తడి చిత్తడైద్ది. రాయ్ ఇంకోసారి నా జోలికి వస్తే పగిలిపోద్ది. ఇంత తప్పు జరిగిపోయింది అంటే నా భార్యను నేను అనుమానించానా? బ్రతకడానికి అర్హుని కాను. అందుకు శిక్ష నేనే వేసుకుంటాను. మమ్మీ మమ్మీ ఎక్కడున్నా మమ్మీ? ఏంటది ఇప్పుడు పడుకున్నారు? లే మమ్మీ లేకండి.
ఎవరు లెగకరు. లే డాడీ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.